మేషరాశి వారు ఈ గురుపుషార్క యోగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితి, మరొకవైపు అర్ధాష్టమ రవిబుధ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన ఉన్నతమైన విద్య, ఉద్యోగము, వ్యాపారము, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. 3వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము ఈ అమావాస్య గురువారం రోజు రావడమే జరుగుతుంది కనుక, అందులో పుష్యమి నక్షత్రం కలిసి ఉంటుంది కనుక విశేషమైనటువంటి ఆ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఒక 7 మార్లు ప్రదక్షిణ చేయడం, శక్తి కలిగితే ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం, ఇంకొంచెం ఓపిక ఉంటే ఆ తెల్ల జిల్లేడు యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల శుభం కలుగుతుంది అని గమనించాలి. ఒకవైపు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు అంటే బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ఈ ప్రదక్షిణ, ఈ దీపం ఆ వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగం రావడం, ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సఖ్యత పెరగడం, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. 5వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, అభివృద్ధి, ఐశ్వర్యము, ఆనందానికి కుదవలేదు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో రాహు. మీరు ఏ పని చేసినా కూడా గుప్తంగా అంటే ఎవరికి చెప్పకుండా, అంటే వీలైనంత వరకు పని విజయం సాధించేంత వరకు 3వ కంటికి తెలియకుండా పనులు సాధించగలిగితే శత్రువులను తగ్గించుకుంటారు. మీ యొక్క రాశి నుండి వ్యయంలో శని భగవానుడు ఖర్చు స్థానంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటి అనగా శని భగవానుడు వ్యయంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీరు ఆ శ్వేతార్క గణపతి భగవంతుడు ముందర కుష్మాండ దీపాన్ని వెలిగించి దీనిని ఎవరికైనా మీరు దానం చేయగలిగినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఈ వర్షాకాల సమయంలో పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెట్ల కింద ఉండడం దయచేసి చేయొద్దు. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు ఆరోగ్య నియమాలను మీరు పాటించగలిగినట్లయితే సకల శుభాలు, ఐశ్వర్యాలు, ఆనందానికి మేషరాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఇంత యోగా కానీ, ఆసనం కానీ, మెడిటేషన్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు భోజనం చేసేటువంటి కాల సమయంలో మధ్యాహ్నం పూట కాకులకు ఒక ముద్ద ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి, శత్రుదృష్టి తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా శక్తి కలిగితే ఒక నరదృష్టి నివారణ కొబ్బరికాయను ఏర్పాటు చేసుకొని ఆ కొబ్బరికాయతో మీరు దిష్టి తీసి పగలగొట్టినట్లయితే సకల దృష్టి దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి మేషరాశి వారు కేంద్ర బిందువు అవుతారని చెప్పి కూడా గమనించాలి.